శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. చాలామంది పుత్రికా సంతానం గల వాళ్ళు అంటే ఆడపిల్లలే మాత్రమే ఉండి మగపిల్లలు లేని వారు దంపతులు చాలా బాధపడుతుంటారు లోకల్లో. అయితే మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దుర్మార్గులైతే ఇక్కడే ప్రత్యక్ష నరకం చూపించే వాళ్ళు కూడా కొంతమంది సుపుత్రులు ఉన్నారు. మరి తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పోషించే ఉత్తములైనటువంటి కుమారులు కూడా ఉన్నారు. దానికి పెద్దలు ఏం చెప్తారు అంటే, ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణై కిం శతైరపి ఏకశ్చంద్ర జగచ్చక్షు నక్షత్రై కిం ప్రయోజనం. ఏకోపి గుణవాన్ పుత్రో, గుణవంతుడైనటువంటి ఒక్క కుమారుడు చాలు. నిర్గుణై కిం శతైరపి, గుణహీనులైనటువంటి 100 మంది ఉండి ఏమి ప్రయోజనము? దానికి ఉదాహరణ ఏమిటంటే, ఏకశ్చంద్ర జగచ్చక్షు, చంద్రుడు ఒక్కడే. ఆకాశంలో వేల కొలది లక్షల కొలది నక్షత్రాలు ఉంటాయి, కానీ ఆ నక్షత్రాల వల్ల ఏమి ఉపయోగం ఉన్నది? ఏమి వెలుతురు వస్తుంది? మరి అదే చూడండి, చంద్రుడు ఒక్కడే మొత్తం లోకాలకు కూడా చక్కటి వెన్నెలను పంచుతున్నాడు. కాబట్టి ఆ నక్షత్రాలు అన్నీ ఉన్నప్పటికీ ఏ విధంగా ప్రయోజనం లేదో, దుర్మార్గులైనటువంటి పుత్రులు ఎంతమంది ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. గుణవంతుడైన కుమారుడు ఒక్కడున్నా చాలును. అలాగే ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణైశ్చ శతైర్వరః ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాః సహస్రశః. మళ్ళీ దాదాపు ఇది ఈ శ్లోకం యొక్క భావం కూడా అదే. ఏకశ్చంద్ర తమోహంతి, చంద్రుడు ఒక్కడే చీకట్లను పోగొడుతున్నాడు, కానీ నచ తారాః సహస్రశః, వేల కొలది నక్షత్రాలుండి కూడా ఏమి ప్రయోజనము? ఏకోపి గుణవాన్ పుత్ర, గుణవంతుడైనటువంటి కుమారుడు ఒక్కడున్నా చాలు. నిర్గుణైశ్చ శతైరపి, నిర్గుణులైనటువంటి 100 మంది ఉండి కూడా ఏమి ప్రయోజనము అని. దీన్నే మన వేమన ఏమన్నాడంటే, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాలు తట్టెడేల, కులమును ఉద్ధరించు కొడుకొక్కడే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. నిక్కమైన మంచి నీలము, నవరత్నాలలో నీలము అనేది ఒక రత్నము, అది చాలా విలువైనది. కాబట్టి మంచి శ్రేష్టమైనటువంటి ఒక్క నీలము చాలు, కానీ తళుకు బెళుకు రాలు తట్టెడేలా, మెరుపులు మెరుస్తున్నటువంటి అనేక రాళ్ళు దొరుకుతాయి, డూప్లికేట్స్ అంటారు, దొరుకుతాయి. వాటి వల్ల ఏం ప్రయోజనము? కనుక కులమును ఉద్ధరించు కొడుకొక్కడే చాలు. వంశాన్ని బాగు చేసే, వంశాన్ని ఉద్ధరించే ఒకే ఒక్క కుమారుడు చాలును. 100 మంది ఉండి లేక ఎక్కువ మంది ఉండి 10 మంది ఉండి ఉపయోగం లేదు. అలాగే ఏకేన హి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా. అట్లాగే సుగంధభరితమైనటువంటి వృక్షాలతో కూడిన ఒకే ఒక వృక్షం ఉన్నప్పటికీ ఆ వనానికి ఎంతో శోభ అనేది ఏర్పడుతుంది వనానికి. అదేవిధంగా వాసితం తద్వనం సర్వం, ఆ వనమంతా ఏ రకంగా శోభాయమానంగా సువాసనలు కలిగి ఉంటుందో అట్లే సుపుత్రేణ కులం యథ, ఉత్తముడైనటువంటి కుమారుని వల్ల కులం మొత్తం ఏ విధంగా ఉద్ధరింపబడుతుందో, మంచి పేరు ప్రతిష్టలు పొందుతుందో అటువంటి పుత్రుడు ఒక్కడు చాలును. అటువంటి మొత్తం వనానికంతటికి, అడవికంతటికి సుగంధాలను వెదజల్లే ఒకే ఒక వృక్షము చాలు అని పెద్దల యొక్క సూక్తి. లోకా సమస్తా సుఖినో భవంతు.